మనకు తెలిసిన వాళ్ళకి జరగటం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు మనతో షేర్ చేసినప్పుడు తెలుసుకోవటం కానీ, ఆ టైంలో మనకు తెలుస్తుంది అసలు ఈ వైరస్ ఏంటి అనేది. ఐసోలేషన్లో ఉండటం అనేది ఐ థింక్ ఇట్స్ ప్రాబబ్లీ ద వర్స్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. ఒక మనిషిని యూనో ఒక డిజీజ్ ఉన్న మనిషిని అలా ఒక రూమ్లో ఉండటం అనేది ఇట్స్ క్వైట్ ఇరిటేటింగ్. సో ఇట్స్ వెరీ టఫ్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. But we're hanging in there. I just wanted all of y'all to టేక్ కేర్. ఐ థింక్ ఇప్పటిదాకా మీ అందరికి తెలిసింది ఇది ఒక 1 year అవుతుంది మనం ఈ వైరస్తో ట్రావెల్ చేసి. We all know the drill. Wash your hands, wear your mask, maintain social distancing, stay home, stay safe. ఇవన్నీ మనం చూస్తూనే వస్తున్నాం. కానీ కుదిరితే అసలు బయటికి వెళ్ళకుండా ఉండండి. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు, చేయకూడదు, మంచిది కాదు. There's unfortunately for us in our country we have a number of mutations going around. There's a number of strains out in society today. The worst part is మనకి ఏ స్ట్రెయిన్ మనం కాంట్రాక్ట్ చేసుకుంటామో మనకు తెలీదు. కాబట్టి జాగ్రత్తగా పడితేనే బెటర్. Precaution is better than any cure. There is no cure out there. Keep your immunity high, take your multivitamins, go for your vitamin C's and all of that. Unfortunate part ఏంటంటే బేసిక్గా ఇక్కడ the virus has basically mutated. మనం లాస్ట్ 2019 COVID-19 అంటున్నారు కాబట్టి లాస్ట్ 1.5 year నుంచి మనం ఏదైతే డయాగ్నోస్ చేయడానికి in order to pick up the virus, ఎటువంటి మెథడ్స్, ట్రాకింగ్ టెస్ట్, RT-PCR methods ఏవైతే యూజ్ చేస్తున్నామో they are not able to pick up certain strains. That's because the virus itself is mutated. సో మీకు ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ అది మీకు వైరస్ రాలేదన్న మాత్రం అర్థం కూడా కాదు. అక్కడ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కూడా నెగిటివ్ వస్తుంది, సిమ్టమ్స్ లేని వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. సో అసలు ఏం తెలియట్లేదు ఎలా ఉంది ఏంటి అనేది. సో నిజంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ కెనాట్ స్ట్రెస్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. నాకు ఇంకా గుర్తుంది, ఐ థింక్ ఆ హౌస్లోకి వెళ్ళే ముందు నేను అనుకుంటా నాకు గుర్తుంది ఏంటంటే బయట ఇదే నడుస్తుంది, కోవిడే నడుస్తుంది, కరోనా వైరసే నడుస్తుంది. అండ్ సడన్గా బయటికి రాగానే, ఎందుకంటే లోపల ఉన్నప్పుడు మాకు తెలియదు, ఐ మీన్ వీ డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్. కాబట్టి లోపలికి వెళ్తున్నప్పుడు ఏదైతే మైండ్ సెట్ ఉందో అదే మైండ్ సెట్తో బయటకు వచ్చాను. ఏంటి, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, వాట్ ఈస్ ద కోవిడ్ సిచ్యువేషన్ హియర్ అనేది. అదే మైండ్ సెట్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఐ డోంట్ థింక్ ఇట్స్ స్టిల్ అ గుడ్ ఐడియా ఫర్ ఎవ్రీబడి టు కమ్ టుగెదర్ అండ్ మీట్ ఇన్ లార్జ్ నెంబర్స్. అండ్ ఎన్ని విధాలుగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని ఎన్ని ఈవెంట్ మేనేజర్స్ పెట్టినా ఒక ఆర్గనైజ్డ్గా చేద్దాం అనుకున్నా కానీ అది జరిగిన పనిలా నాకు అనిపించలేదు ఆ టైంలో. సో ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ అ బెటర్ టైమ్ టు మీట్ ఆల్ యువర్ గైస్ అవుట్ దేర్. I have always wanted to meet every one of you and I still do. కాకపోతే ఏంటంటే పరిస్థితులు సహకరించట్లేదు మనకి. I think it is unfortunate the situation we are in today. And India is obviously the worst hit country in the world. రోజుకి ఒక 4 లక్షల కేసులు రావడం అనేది ఇది అసలు మాట్లాడబుద్ధి అవ్వట్లేదు దాని గురించి. I don't want to talk about it. I know it's very morose. It's very demotivating to talk about it. ఒకటే చెప్తున్నాను, do the things you like, try and learn a new skill. That's how I'm spending my time. ఏదైనా కొత్తది చేద్దాం అనుకుంటున్నాను, స్పానిష్ నేర్చుకుంటున్నాను, ఎందుకంటే టైం ఉంది. పని అంటారా, రైట్, I don't like to talk about it, but it's going on. I will share all of this stuff in due course of time. This is the work. So ఎంత ట్రై చేసినా ఇంకా బయట పెట్టలేను.
can say right now. Just relax, take it easy, spend time with your family, జాగ్రత్తగా ఉండండి, look after each other, give each other strength. కొందరు భయపడుతూ ఉంటారు, కొందరికి ఏం చేయాలో అర్థం కాదు. You have to stay out for each other and look after each other. And yeah. Inka, what else is happening? You guys have any questions for me? Reddy Kirti, thank you, Kirti. Yeah, no, she's getting better, and but I hope ఎంతనా ఉంటుంది కదా, కొంచెం మనకంటే ఏం కాదు, పేరెంట్స్ అన్నాక కొంచెం ఉంటుంది. సో ఇట్స్ ఓకే. Hi Haritha, hi Minnu, hi Vedashri, what's up? Nikki, I'm good, how are you? Shravani, what's up? Movie update, 100, ha, nice try. Not right now. You won't get it out of me. Bablu, hi, hey guys. Mr. Manish, hi Manish, hello now, how are you? Thank you for your wishes, Andy. Thank you so much for all your good wishes. Which is my favorite IPL team? My favorite IPL team. I really do support SRH. I think the times are tough. I think what IPL is going through అనేది అంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ లేదండి ఇప్పుడు బేసిక్గా టు టెల్ యూ హౌ థింగ్స్ ఆర్ వర్క్ వైజ్ ప్రొఫెషనలీ. సంథింగ్ లైక్ ది IPL, the scale, the magnitude of such a big event, ఎంత జాగ్రత్త పడినా కానీ, ఎంత బయోబబుల్లో ఉంచినా కానీ రిస్కే. ఎందుకంటే దీస్ థింగ్స్ డోంట్ రన్ వితౌట్ పీపుల్. మాస్ మొబిలైజేషన్ ఆఫ్ పీపుల్ ఆర్ important for running big tournaments, and it's the same for movies as well ఈ టైంలో. సో this is not the time to think about these things also. Now is the time to stay safe. ప్రాణం ఉంటే కదా ఏదైనా చేయగలుగుతాం. ఇది ప్రాణం కాపాడుకునే సమయం ఇది. అందరం జాగ్రత్త పడి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మనందరికీ. సో లెట్స్ డూ దాట్ ఇన్స్టెడ్. శ్రీదేవి, నోల్తో టచ్లో ఉన్నారా? ఎస్, వెరీ మచ్ ఇన్ టచ్. శ్రీ బ్రో, ఎక్కడ టైం ఎంతనా? టైం ఇస్ 5:30 అవుతుంది ఇప్పుడు. ఇట్స్ 5:37 టు బి ఎగ్జాక్ట్. హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. హాయ్ ఆశా, హాయ్ ప్రియా, హాయ్ రమణి. Fauji SI1, thank you so much. So I think I think social media for me also is a little bit of a, Insta is easy, right? Like, it's not too intensive, like, it's easy. But ఎందుకో మీ అందరితో ఒకసారి మాట్లాడాలనిపించింది. I think it's important. It's a responsibility for me to let you guys know that this is the time to look after yourself, stay safe. Let's hope, let's ride this second wave out too. We will for sure. Tough times don't last, tough people do. So let's stay strong and let's figure this shit out. Hi Aparna. Hi Mr. Bunny. Hi. Sri Smile. Hey, what's up? I love you guys too. Bharat, thank you so much for joining the feed, man. How are you? Are you staying safe in Vizag? Ela undi? Akkada, I hear it's pretty bad, but look after yourself. నాకు కుక్కలంటే ఇష్టం, కానీ కుక్కల్ని పెంచేవాళ్ళు అంటేనే మంట. వీళ్ళు జస్ట్ కుక్కను పెంచి వీళ్ళకి ఏదో అనఫిషియల్ ఆస్కార్ వచ్చినట్టు, ఈ సొసైటీలో వాళ్ళు పెద్ద కరుణామయులైనట్టు బిల్డప్. ఆడి గురించి ఆడు రియల్ లైఫ్లో సోను సోద్లో ఫీల్ అవుతాడు, మళ్ళీ మాత్రం అరుంధతిలో సోను సోద్లో చూస్తాడు.